తెలుగు పీపుల్ ఎలా ఉన్నారు? అందరూ ఎక్కడికి వెళ్తున్నామని ఆలోచిస్తున్నారా? సందీప్ కి సడన్ గా ఆఫీస్ కి రమ్మని మెయిల్ వచ్చింది. 2 to 3 hours ఏదో మీటింగ్ ఉందంట. సో అందుకే నేను కూడా వెళ్తున్నా సందీప్ తో పాటు. నేను ఆఫీస్ కి వెళ్ళట్లేదు, అక్కడ దగ్గరే ఉన్న ఒక షాపింగ్ మాల్ లో దింపేసే, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అని చెప్పాను. సరేలే దింపేస్తా, ఏం కావాలంటే అది షాపింగ్ చేసుకొని క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తా అన్నాడు. ఇన్ని డేస్ విండో షాపింగ్ చేస్తే అర్థం కావట్లేదు. ఈరోజు పక్కా గోకి చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. 3 hours అంట, ఏది దొరికితే అది తీసేసుకోవడమే. ఏమంటావు? ఇదేంటో అనుకోకండి, రాగి జావా మార్నింగ్ తాగలేదు, అందుకే ఇందులో వేసుకొని వచ్చేసాను. మళ్ళీ ఆకలిస్తే అదో ఇదో తింటాం కదా, అసలుకే వెయిట్ లాస్ సిరీస్లో ఉన్నాం అనేసి. సందీప్ ఏమో ఫ్యామిలీతో కాల్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. మేమైతే ఇది నార్త్ ల్యాండ్ దానికి వచ్చాము. ఇది ఎంట్రన్స్. ఇట్లా నేల్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, కొన్ని ఫుడ్ వాటికి కూడా మెన్యూ ప్రైస్ లిస్ట్ అనేది బయట పెడతారు. ఇట్లా ప్రైస్ లిస్ట్ అనేది పెడతారు. చూసేసి ప్రైజెస్ మనకి నచ్చితే లోపలికి వెళ్ళొచ్చు. ఇది ఒకటి నాకు మంచిగా అనిపిస్తుంది. సో మనకైతే కార్డు ఇచ్చేసాడు సందీప్. మంచిగా కార్డు గోకేద్దాం. లిమిట్ ఎంత సార్ దీనికి? $10,000 అంటే 5 lakhs అండి. మంచిగా షాపింగ్ చేసేసుకోవచ్చు. కార్డు 100 కంటే ఎక్కువ అవుతున్నా. 100కి అసలు ఏమొస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. సరే బాయ్. వద్దు. ఇక్కడ కూడా చూసారు కదా, మైర్ ఉంది అండ్ మినీసో కూడా ఉంది. ఇక్కడ కొంచెం కలెక్షన్ కూడా బాగుందని అనిపించింది. ప్రైజెసే కొంచెం ఎక్కువనే అని అనిపించినాయి. ఇంకేమైనా చూద్దాము ఏమేమి ఉంటాయి అనేసి. ఇదంతా ఫుడ్ కోర్ట్, మనకి సంబంధించింది అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే తినేసి వచ్చాను అన్నమాట. నాకైతే మంచి ఇట్లా చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. నేను నో షుగర్ ఛాలెంజ్ పెట్టుకున్నాను. నేను అసలు షుగర్స్ తినకుండా అసలు నార్మల్గా ఉండను. నాకు అసలు అంత షుగర్ క్రేవింగ్ వస్తుంది, చాక్లెట్ క్రేవింగ్ వస్తుంది. కానీ 21 days ఛాలెంజ్ పెట్టుకున్న 1 week అయింది. ఇక్కడ అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది సార్, అందుకే వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడ తినాలనిపిస్తుంది అనేసి. ఇంకా ఉంటానన్న నమ్మకం అయితే నాకు చాలా ఉంది. చూద్దాం. ఇది చూస్తున్నారా, బిగ్ బాస్ ఐలాగా ఉంది. ఈ 4 chains వచ్చేసి $45 అంట. చాలా కలెక్షన్ ఉంది. ఇక్కడ ఏసుకీస్తూ పెట్టు. ఈ అమ్మమ్మకి కూడా ఆ చైన్ నచ్చినట్టుంది, ఒకటే చూస్తున్నారు. అమ్మాయిలకి బాగా ఇష్టమైంది ఏంది, జ్యువెలరీ కదా. ఎంత గోల్డ్ ఉన్నా ఇట్లా ఏదో ఒకటి కొనాలి. ఇయర్ రింగ్స్ అయితే మస్తు అనిపించినాయి చూస్తే. $170 అంట. అండ్ ఈ రింగ్ కూడా బాగా అనిపించింది. $119 అంటే ఆల్మోస్ట్ 5,500 రూపీస్. ఇంత పెట్టి ఏం తీసుకుంటామని నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. బాగుంది, చాలా బాగుంది. స్ప్రే పాపం శాంపుల్ ఇచ్చి మరి తీసుకొచ్చా వీడియో అంటే కూడా తీసుకోమన్నాడు. కొత్తగా అనుకుంటా, అందుకే శాంపిల్స్గా ఇట్లా ఇస్తూ ఉంటారు. బాగా అనిపించింది. ఇది ఇక్కడ స్ప్రే చేసింది అయితే ఇంకా చాలా బాగుంది. అబ్బా, ఇక్కడ నెయిల్స్ ఉంది. వెళ్ళి ప్రైస్ చూసాను. నెయిల్స్ పెట్టుకుంటే ఎంత అని అంటే ఇట్లా ఇక్కడ ఉన్నాయి ప్రైజెస్. 55 అంట విత్ జెల్, 75 అంట అండ్ 80 అలా ఇచ్చారు కదా. అండ్ టేక్ ఆఫ్కి కూడా $20 అంట, అంటే 1000 రూపీస్. మీకు ఇది వర్త్ అనిపించిందా చెప్పండి? అండ్ ఆల్సో ఇక్కడ H&M కూడా ఉంది. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి నేను అప్పుడు ఆఫర్లో ఉన్నప్పుడు ఒక జీన్స్ కూడా తీసుకున్నాను. చూద్దాము అక్కడ ఏమేమి కలెక్షన్ ఉన్నాయో చూద్దాం. H&M ఎక్కడ ఉండాలి, కనిపించట్లేదని చూస్తున్నా. ఇందాక ఆయన ఇచ్చిన పర్ఫ్యూమ్ది కూడా ఎక్కడ పడేద్దామా అని చూస్తున్నా. ఇక్కడ అనిపించినాయి చూస్తున్నారా. మళ్ళీ నాకు ఇక్కడ బిగ్ బాస్ అయ్యి అనిపించింది. ఏమంటారు, నెక్స్ట్ సీజన్కి ఏమన్నా నన్ను పిలుస్తున్నారా బిగ్ బాస్కి? చూద్దాం. జోక్ చేసిన. ఫైనల్లీ చాలా చాలా షాప్స్ తిరిగినాక నాకు H&M అయితే అనిపించింది. చూద్దాము, కొత్త కలెక్షన్ ఏదో వచ్చిందంట. ఏమైనా బాగుంటే తీసుకుందాం. ఈ అమ్మమ్మ కూడా H&Mలో తీసుకుంటుంది. మన ఊర్లో అమ్మమ్మలు తీసుకుంటారా ఇట్లా H&Mలో? చూస్తున్నారా, మొత్తం వింటర్ కలెక్షన్ ఉంది. ఆల్రెడీ నేను జాకెట్ తీసుకున్నాక నాకు ఇప్పుడు జాకెట్స్ కనిపిస్తున్నాయి. అండ్ పాపం మీ అమ్మాయి షోల్డర్ జారిపోతుంది, సదరాలా? వద్దులే మనకెందుకు. నాకైతే ఈ జాకెట్ మంచిగా అనిపించింది. చాలా ఆపిద్దా లేదా అనేది తెలీదు. $99 ఉందంట, అంటే 5,000 రూపీస్. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడే మొన్ననే తీసుకున్న జాకెట్, అందుకే తీసుకోవట్లే. అంతా వింటర్ కలెక్షనే ఉంది ఇక్కడ. బ్యాగ్ చూసారా, $49 అంట. కావాలా? గాగుల్స్ వచ్చేసి జస్ట్ $20, అంటే 1000 రూపీస్ అంట.
అమ్మా చూద్దాం ఎలా ఉన్నాను, కనిపిస్తున్నాను. సేమ్ గుడ్డిదాన్ని ఉన్నట్టు ఉన్నాయి కదా, అందుకే తీసుకోవట్లేదు. అంతగానం H&M ఎత్తుక్కుంటూ వచ్చిన అంత అంటే మొత్తం వింటర్ కలెక్షనే ఉంది. ఎలాగో జాకెట్స్ ఉంటాయి కదా మన దగ్గర, మరి అన్నీ అవే ఉన్నట్టు అనిపించింది. చూద్దాం ఇంకేముంటాయో. అండ్ ఇక్కడ సన్ గ్లాసెస్ హట్ అయితే కనిపిస్తుంది. నేను గాగుల్స్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చూద్దాము ఏమైనా బాగున్నాయేమో అని, ఆఫర్లో కూడా ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. నాకు ఆఫర్ అంటే పిచ్చి చెప్పాలంటే. నేను నార్మల్ ఉన్నప్పుడు ఏం తీసుకోను, ఆఫర్లో వస్తే మాత్రం ఏదైనా తీసుకుంటా. చూద్దాం ఏమైనా బాగుంది. యా ఫర్ మై యా ఇట్ లుక్స్ సో ట్రెండీ. ఓకే ఎలా ఉంది అనుకుంటున్నారు? బాగుంది కదా, చాలా బాగుంది ఇదైతే. అండ్ ఇది వచ్చేసి జస్ట్ 30,000 అంట. అండ్ ఇక్కడ MK కూడా ఉన్నాయి. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. ఇది జస్ట్ $250 అంటే 10,000 అలా. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఓకేనా? కొంచెం అంటే ప్రైస్ ఓకే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. సేమ్ అందులోనే బ్రౌన్ షేడ్. ఇది ఎట్లా అనిపిస్తుంది? ఇది కొంచెం ట్రెండీ ఉంది కదా. చూసారా ఇక్కడ బ్రాండ్ని పట్టున్నాయి. ఇట్లా స్వరోస్కి చూడండి మంచిగా ఇట్లున్నాయి. నాకైతే ఇది నచ్చింది. $200 ఉంది అంటే 10,000 రూపీస్. 10,000 అంటే 12,000 రూపీస్ ఉంది. ఇవి రెండు సేమ్ మోడల్ లాగా ఉంది కానీ కొంచెం కలర్ ఒక్కటి డిఫరెన్స్. కౌచ్ది ఒకటి బాగుంది. ఇది కూడా సమ్ సార్ట్ ఆఫ్ 15,000 పడుతుంది. చూద్దాం ఎలా అనిపించినాయి గాగల్స్. నాకైతే బాగానే అనిపిస్తున్నాయి, అన్నీ బాగా అనిపిస్తున్నాయి. తీసుకుంటానని చూస్తున్నా, సందీప్ వచ్చాయి తీసుకుంటా. చూస్తున్నారు అన్నీ సెట్ అయిపోతున్నాయి. ఇదేమో హార్మోన్ ఎక్స్చేంజ్. ఇది ఎలా అనిపించింది? రేట్ చేసేయండి, అన్నిట్లో ఏది బాగుందో చెప్పండి, నేను తీసుకుంటాను. రేబాన్వి కూడా ఉన్నాయి, కాకపోతే నాకు కొంచెం ఓల్డ్ అనిపించినాయి, అంటే కొంచెం ట్రెండీగా లేదు. నాకు బాగా ట్రెండీగా అనిపించింది అంటే ప్రాడా అనిపించింది. అదైతే అబ్బా సూపర్ ఉంది. కానీ $600, 30,000 పెట్టి ఎవరండి తీసుకునేది. అండ్ ఇంకా ఏంటి హార్మోన్ ఎక్స్చేంజ్ది బాగానే అనిపించింది, MKవి బాగానే అనిపించాయి. స్వరోస్కిది గాగుల్స్ కూడా ఉన్నాయని నేను ఎప్పుడు జ్యువెలరీయే చూసిన, స్వరోస్కిది గాగుల్స్ కూడా ఉన్నాయని నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. చూద్దాము 40% ఆఫ్లో ఉందంట. ఏమున్నాయా అని చూద్దాము. అండ్ నా దగ్గర ఒక బ్రేస్లెట్ ఉంది, చాలా బాగుంటుంది. అండ్ ఇవి ఇయర్ రింగ్సా ఏంటి ఇలా ఉన్నాయి, కంచలాగా. బ్యాంగిల్స్ అంత పెద్దగా ఉన్నాయి కదండి. $200 అంట అంటే 10,000 రూపీస్. పెన్ని చూసారా, చాలా బాగుంది. చిలుకలు కూడా క్యూట్ ఉన్నాయి. హాయ్. లోపలికి వెళ్ళి ఇంకా చూపిద్దామని అనుకున్నాను స్వరోస్కిలో. పాపం కొనంది ఎందుకులే అంతగానం చూపించడం అనేసి. ఇక్కడ ఆరెంజెస్ కూడా అమ్ముకుంటున్నారు. ఇది చూస్తే నాకైతే మన ఊర్లో సంత గుర్తొచ్చింది. ఇవేమో $5 అంట, $10, $20. యా. ఈజ్ దిస్ ఆర్గానిక్? సీడ్లెస్. ఓకే. Fresh mandarin from Yeah, Madura. I'll take only one. Take what you want, darling. Don't be shy with me, please. Okay. So sweet, so juicy. Maybe you need some help? It's organic? Yeah. 100% Can you... 100% organic. The Yeah. best in Australia, I promise. Testing is believing, darling. Okay. One bite. Yeah. Don't be addicted. How it is? Juicy? Nice, juicy. Yeah. Seedless. Sweet. Okay. Try again. Finish. Finish. Yeah. Seriously, I like this so much. Beautiful. ఫామ్ నుంచి వచ్చినాయి అంటే ప్లస్ సీడ్లెస్ అంటాం. నిజంగా చాలా ఇట్లా జ్యూసీ ఉంది. తీసుకున్నా కూడా నిజంగా అది చూస్తే ఊళ్ళో ఇట్లా సంతలో పెట్టి అమ్ముతారు చూసారా, అది గుర్తొచ్చింది. బాగా అనిపించింది. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా, షార్ట్ వీడియో, గంగిరెగ్గలు దొరికాయని. సో ఈ స్టోర్లోనమాట అవి. ఇంకా ఉన్నాయేమో చూద్దాం అనేసి వచ్చాను. అండ్ ఆల్సో
ఇప్పుడు మనకి మోర్ రిలయన్స్ ఎట్లా కాంపిటీషనో ఇక్కడ వుల్వర్ట్స్ కోల్స్ అనమాట. ఎందులో తక్కువ ప్రైస్ ఉంటే అవి ఏమైనా తక్కువ ప్రైస్ ఉన్నాయేమో చూద్దాము తీసుకుందామని వచ్చాను. చూసారా ఈ 5 లెమన్స్ వచ్చేసి $3 అంట, అంటే 150 రూపీస్. ఈ 5 లెమన్స్ ఒక్కొక్కటి 30 రూపీస్ పడుతుంది. మఫిన్స్, ఇవన్నీ మఫిన్స్ అనమాట. ఇది చూసారు ఎంత క్యూట్గా ఉందో. ఇవి 9 వచ్చేసి $9 అంట. చాలా మంచిగా అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. తీసుకోవట్లేదు ఎందుకంటే నేను నో షుగర్ ఛాలెంజ్ అని చెప్పాను కదా, అందుకే తీసుకోవట్లేదు. సో అండ్ ఆల్సో ఇట్లా మ్యాక్సిమం స్టోర్లో హాఫ్ ప్రైస్ ఉన్నవి ఇలా ముందు పెట్టేస్తారనమాట. ఇది యూజువల్గా అయితే $8 అనుకోండి. ఇది యూజువల్గా అయితే $8, కానీ ఇప్పుడు హాఫ్ ప్రైస్ ఉంది $4. ఇట్లా మ్యాక్సిమం మీకు ఇట్లా ఫస్ట్ రో మొత్తం మీకు ఇట్లా ఇగో చూసారు కదా, ఫస్ట్ రో మొత్తం ఇట్లా హాఫ్ ప్రైస్వే ఉంటాయి. మనకేమైనా నచ్చినవి ఉంటే తీసుకోవచ్చు. ఈ డార్క్ చాక్లెట్స్ ఇది మొన్న తీసుకున్నామండి, చాలా చండాలంగా ఉంది. నెక్స్ట్ అస్సలు మీరు ట్రై చేయకండి, ఓకేనా. ఇక్కడైతే మైర్ ఉంది. సో లోపల ఫర్ ఎవర్ న్యూ కూడా అనిపించింది నాకు. అండ్ రెవ్లాన్, మనకి ఆర్మన్ ఎక్స్చేంజ్వి కూడా ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ కానుంచి అన్నీ ఉన్నాయి. చాలా ఆర్గనైజ్గా పెట్టారు. చూపిస్తా చూడండి. ఇవన్నీ పర్ఫ్యూమ్స్ చూస్తున్నారా, ఆర్మన్ ఎక్స్చేంజ్. ఓ మై గాడ్, ఇది చూస్తున్నారు కదా, చిన్నది వచ్చేసి $200 అంట ఆల్మోస్ట్. చూడటానికి ప్రీమియమే కాదు, ప్రైస్ కూడా ప్రీమియంగానే ఉంది. అండ్ రెవ్లాన్ ఉంది. రెవ్లాన్ లిప్స్టిక్ కావాలా ఎవరికైనా. ఇక్కడ కూడా సన్ గ్లాస్ హట్ అని ఉంది. సరే చూద్దాం ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయంటే అక్కడ ఉన్నవే ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ గూచీ బ్రాండ్వి. అండ్ నాకైతే దీని ఒక్క ప్రైస్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి $575 ఉంది, అంటే 25,000 రూపీస్. అండ్ ఇక్కడ డియర్ కూడా ఉంది. దీని ప్రైస్ అయితే ఏం కనిపించట్లేదు, కనిపిస్తుంది సమ్ సార్ట్ ఆఫ్ $1,000 వరకు ఉంది అంతే. జస్ట్ 50,000 రూపీస్ అంట. ఇది వచ్చేసి జస్ట్ 50,000 రూపీస్ అంట అంతే. ఇంకొకటి అమ్మాయిలకి నచ్చేది బాగా హ్యాండ్ బ్యాగ్స్ కదా, ఇదేంటో స్కూల్ బ్యాగ్ లాగా ఉంది, ఇప్పుడు ట్రెండ్ కదా. జస్ట్ $250 అంటే 12,500 రూపీస్ ఇది ఈ బ్యాగ్. అందులో సైజెస్ ఉన్నాయి అండ్ రింగ్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి. ఇవి చూస్తున్నారా ఎలా ఉన్నాయో చైన్స్, ఎవరికైనా కావాలా? ఇది చూసారు ఎలా ఉందో. ఇది కావాలంటే చెప్పండి, ఇండియా వచ్చేటప్పుడు తీసుకొస్తాను. జస్ట్ $60 అంట, అంటే 3,000 రూపీస్ మన ఇండియన్ మనీలో. ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో. అండ్ ఆల్సో ఇక్కడ సిల్వర్ లాకెట్స్ కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అంటే కొంచెం ఓకే, బిలో $100లోనే ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కొంచెం బాగున్నాయి కదా, $59 అంట, అంటే 3,500 రూపీస్ మన ఇండియన్ మనీలో. ఓకే, జ్యువెలరీ అయితే నాకు కొంచెం ఓకే అనిపించింది, బాగానే ఉంది ఇక్కడ నేను చూసిన వాటిల్లో. చూద్దాము ఇంకేమైనా బాగున్నాయేమో. చూస్తున్నారా ఈ జ్యువెలరీ, ఇది చూడండి, సేమ్ మన ఊళ్ళో కుక్కలు కడతారు చూడండి, ఇది వీళ్ళు మనుషులు వేసుకుంటారంట. అండ్ ఇది చూస్తున్నారు ఈ కడియం, సలార్ మూవీలో వాళ్ళు వేసుకుంటారు చూడండి, వాళ్ళు వేసుకునేది అంతా సిల్వర్ ఉంటుంది, వీళ్ళు వేసుకునేదేమో కొంచెం గోల్డ్ ఉంది అంతే. సేమ్ వీళ్ళని చూసే తీసినట్టున్నారు సలార్ మూవీ. అండ్ ఇది చూసారా, సేమ్ వాళ్ళు కడియాలు వేసుకుంటారు చూడండి ఆ మూవీలో, అంతే అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ బ్రేస్లెట్స్ ఏవో బాగున్నాయి, సిల్వర్ అనుకుంటా, మెన్స్కి. అంటే 5,000 అలా ఉన్నాయి, బాగానే అనిపించింది. అది ఉంటే కార్ గిఫ్ట్ ఇస్తారా ఏం, బాగున్నాయి మంచిగా. ఇప్పుడు ఇవి ట్రెండ్ కదా, చాలా బాగుంది. కౌచ్దంట. అండ్ ఎంత ఉంది అది, జస్ట్ $395 ఉంది అంతే, అంటే 20,000 రూపీస్. ఇక్కడ చూసారా కల్విన్ క్లైన్ ఉంది, టామీ హిల్ఫిగర్ కూడా ఉంది, ఆఫర్లో ఉన్నాయి. ఈ బ్యాగ్ చూస్తున్నారా, ఈ బ్యాగ్ వచ్చేసి ఎంత ప్రైస్ ఉంది, $279 అంటే 15,000 రూపీస్ అంతే. జస్ట్ నాకు ఇక్కడ ఇది కొంచెం మంచిగా అనిపించింది.
Calvin Klein ది $279 అంట. అదే అండ్ ఇక్కడ చూస్తున్నారా నా బ్యాగ్ లాగానే ఉంది సేమ్. ఇంకా నేను వేసుకున్న బ్యాగ్ లాగానే ఉంది సేమ్. ఇది వచ్చేసి $239 అంట. ఇది కూడా 10,000 పైన. హే చూడండి సేమ్. ఇంకో నేను మళ్ళీ దొబ్బేసాను అనుకోకండి. నేను ఆల్రెడీ ఇదే బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాను ఇందాక నుంచి. సేమ్ ఉంది బ్యాగ్. ఎంత ప్రైస్ ఉందో చూద్దాము. వీడేమో స్టాక్ మార్చలేదా ఏంటి అసలు ఇన్ని డేస్ అయింది. $149 అంట. సేమ్ అనిపిస్తుంది. స్టాక్ అయితే మార్చలేదు. అండ్ ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇది జస్ట్ 3,000 రూపీస్ అంట. అండ్ ఆల్సో ఇక్కడ ఫుట్వేర్ కూడా ఉంది. హీల్స్ ఫరెవర్ 21వి నాకు ఇక్కడ ఇందాకైతే కనిపించినాయి. ఇక్కడే చూసా బ్రాండ్. ఫరెవర్ న్యూ, ఫరెవర్ 21 కాదు. అండ్ ఇది 5,000 అంట. అండ్ గాగుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రేబాన్ కూడా ఉన్నాయి. అన్నీ చూపించలేకపోతున్నా. నాకు నచ్చినవి కొన్ని చూపించాను. నేను చూసినవి కొన్ని చూపించాను. ఓకేనా. ఆల్సో ఇక్కడ కూడా జ్యువెలరీ బాగుంటుంది. ఆఫర్స్ కూడా పెడతారు. అండ్ ఇవి చూస్తున్నారా, ఏది తీసుకున్నా 3 వచ్చేసి $15 అంట. ఇవైతే 3 తీసుకున్నా $30. నేను ఇందులో ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇవి చూసారా 4 for $12. ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. జ్యువెలరీ బాగానే ఉంటుంది. నేను అంతకుముందు ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అండ్ ఆల్సో బ్రేస్లెట్ తీసుకున్నా. రింగ్ ఎలా ఉంది? గుడ్. హౌ ఆర్ యూ? ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూసారా లాక్, గుట్లగుబ అండ్ మంచిగా క్యాప్, క్రౌన్ అండ్ పాండాస్ క్యూట్ ఉంటాయి. ట్రై చేయండి. డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ట్రై చేయండి ఇందులో. అలా కేమార్ట్కి వస్తే ఇక్కడ ఒక బ్రేస్లెట్ కనిపించింది. చూస్తున్నారా చాలా బాగుందనేసి చూస్తున్నాను. జస్ట్ 5,000, నియర్లీ $5,000 అంటే 2,50,000. ఫైనల్లీ కేమార్ట్కి అయితే వచ్చేసాను. ఇది కొంచెం లైక్ డిమార్ట్ అనుకోండి. అన్నీ దొరుకుతాయి ఇందులో కూడా. హోమ్ ఎసెన్షియల్స్ కూడా దొరుకుతాయి. ఒక్కొక్కసారి $1, $1.2, $2లో కూడా మంచి చాలా ఐటమ్స్ ఉంటాయి. చూపిస్తాను చూడండి. తీసుకుంటామా లేదా అనేది సెకండరీ. ఎన్ని ఐటమ్స్ తీసుకుంటామనే ఫస్ట్ అయితే ట్రాలీ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా $1 ఇవన్నీ. ఆ కప్ కానీ, ఆ ప్లేట్స్ కానీ, ఈ చిన్న బౌల్స్ కానీ చూస్తున్నారా. ఈ బౌల్స్ అన్నీ $1 అనమాట. ఇది ప్లాస్టిక్ అనుకున్నారు. ప్లాస్టిక్వి కాదు, ఇట్లా పింగాణి అంటారు చూడండి అవి. ఇవన్నీ చూడండి బాగానే ఉంటాయి. చాలా అంటే మరీ ఇసిరి కొడితే కానీ పగలవు. క్వాలిటీగానే ఉంటాయి. అండ్ నా వాటర్ బాటిల్ ఇదే అండి. అప్పుడప్పుడు పిక్ పెడతా చూడండి. ఇది $15 ఉంది. టీములో చెప్పాను కదా వెజిటేబుల్ వాషర్. ఇక్కడ కూడా ఉంది. స్పినాచ్ అంటే సలాడ్ వాషర్ అని. ఇది వచ్చేసి $10 ఉంది. కేమార్ట్లో ఉంది. అంటే మగ్ లాగా వాడతాం. ఇక్కడ మగ్స్ దొరకవు మన ఇండియాలో లాగా. ఇదేదో మెజరింగ్ కప్. సో దీన్ని ఇలా మగ్ లాగా వాడేస్తాం అనమాట మేము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ 6 సర్వింగ్ కింద పడిద్దాన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ 6 సర్వింగ్ జార్స్ వచ్చేసి $6 అంట. చూస్తా ఇగో ఇది 300 ml పడుతుంది. బెటరే. అంటే ఒక్కొక్కటి $1 పడుతుంది. అంటే ఒక్కొక్కటి 50 రూపీస్ పడుతుంది. పికిల్ స్టోర్ చేసుకోవడానికి మంచిగా. ఇది ఒకటి $4కి ఉంది. మెయింటైన్ చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది. చిన్నది చూడండి. ఇది వచ్చేసి $1.50 అంట. అంటే 75 రూపీస్. నాకు బెస్ట్ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ కూడా ఉంది. $30 అంట. అండ్ ఇవి ఇప్పుడు బాగా ఇట్లా ట్రెండ్ అవుతున్నాయి కదా స్టీమ్ చేసేది. అది అమ్మ స్టీమ్ చేసేది. ఇది వచ్చేసి $20 ఉంది. అంటే 1,000 రూపీస్. నేను మొన్న ఇండియన్ స్టోర్లో చూస్తే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ కొంచెం తక్కువే ఉంది. అన్నీ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి. అందుకే మేము ఇక్కడికి వచ్చే తీసుకుంటాం. మా ఇంట్లో సగం సామాన్లు ఇక్కడి నుంచే ఉంటాయి. చూసినట్టయితే చూద్దాం ఇంకేమైనా దొరుకుతాయేమో. ఈ మిల్క్ ఫర్తర్ ఉంది కదా
మంచిగా కాఫీ చేసుకోవడానికి గీ కాఫీ అట్లాంటివి చేసుకుంటారు కదా, వాళ్ళకి బాగుంటుంది. ఇది వచ్చేసి $2.25 అంటే $125. ఇది కొంచెం రీజనబుల్గా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇవి స్టోరేజ్ కంటైనర్స్ $1 ఉంది. సో ఇది కూడా తీసుకుందామని అనుకుంటున్నాను. విత్ లిడ్ కూడా వస్తుంది, మంచి ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. ఇదంతా $1 అంటే $50. సో ఇది ఒకటి తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఈ ఫ్రేగ్రెన్స్ క్యాండిల్స్ $1 అని లాస్ట్ టైం తీసుకుంటే అసలు స్మెల్లే రాలేదు, ఇవి అస్సలు రాలేదు, వేస్ట్. అండ్ ఆల్సో ఇక్కడ క్లోతింగ్ ఫుట్వేర్ కూడా ఉంటాయి, కానీ అంత సూపర్ అయితే ఉండవు అని, అంటే క్వాలిటీ అనిపించదు. అండ్ స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా కేమార్ట్ మొత్తం తిరగడం అయిపోయింది. నచ్చినవి అయితే తీసుకున్నాను. ఆ 2 బ్యాగ్స్ చూసి ఎంతో తీసుకున్నాను అనుకోకండి, $20 అయింది. కోల్స్కి అయితే వచ్చాను. ఆరెంజెస్ తీసుకుందాం అనుకుంటున్నాను, తక్కువే ఉన్నాయి కదా అనేసి. ఇంకా గ్రాసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాను. కోల్స్, ఊల్వర్ట్స్, ఇది సేమ్ కొంచెం సిమిలారిటీ కాంపిటీషన్ లాగా అని చెప్పాను కదా, ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ రో మొత్తం ఇలా హాఫ్ ప్రైజ్ అని పెడతారు అనమాట. అందులో మనకేమైనా అవసరం ఉంటే తీసుకోవచ్చు. ఇది చూడండి, ఇది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది ఎన్ని కేజెస్ ఉందా అనేది. దాన్ని బేస్ చేసుకుని ప్రైస్ అయితే వేసేస్తాం. ఇలా మనం సెల్ఫ్ బిల్లింగ్ అయితే వేసుకుంటున్నాము. సో కోల్స్లోంచి బయటకైతే వచ్చాను, ఇప్పుడే బిల్ పే చేసి. $49 అయింది, అంటే మన ఇండియన్ మనీలో $2,500. నేను తీసుకున్నవి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే ఏం తీసుకోలేదు. వీటికే ఎక్కువ అయితే చెప్పాలంటే ఇక్కడ ఖర్చులు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీస్కే అవుతాయి. సో ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. నన్ను సందీప్ 2 o'clockకి దింపెళ్ళాడు. అప్పుడే 3 hours అయిపోయిందని అనిపించింది. ఫస్ట్ 2.5 hours అయితే విండో షాపింగ్ చేసా. లాస్ట్ ½ hour ఇంటికి ఏదైతే కావాలని అనిపించిందో అదే తీసుకున్నాను. అండ్ ఆల్సో నాకు గాగుల్స్ కూడా నచ్చినాయి, ఎంకేవి కొంచెం నచ్చాయి. ఇంకేమైనా మీకు నచ్చితే కామెంట్ చేసేయండి. ఫస్ట్ ప్రాడా అయితే వద్దు, ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. మిగతా వాటిలో ఏమైనా నచ్చితే కామెంట్ చేసేయండి, అది తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఏమేం షాపింగ్ చేసేస్తాను అనే సందీప్ అయితే ఉరుక్కుంటూ వచ్చేసాడు, కానీ 3 hours అయితే నాకు వదిలేశాడు. అప్పుడప్పుడు వెళ్ళండి, ఇలా విండో షాపింగ్ అయినా పర్లేదు, వెళ్ళి అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అనేది తెలుసుకోండి. ఒక్కళ్ళు ఎక్స్ప్లోర్ చేయండి, ఎప్పుడు హస్బెండ్తో వెళ్ళడం కాదు. వాళ్ళు ఎట్లయినా క్లమ్జీ చేస్తూనే ఉంటారు, పద అనుకుంటా. మనం మంచిగా నిదానంగా మొత్తం ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి అనేది తెలుసుకోవడానికైనా వెళ్ళండి. సో నేను షాపింగ్కి అయితే ఎక్కువ ఖర్చు పెట్టలేదనేసి సందీప్ నాకు డిన్నర్కి తీసుకొచ్చాడు, ఎల్జానాకి అయితే తీసుకొచ్చాడు ట్రీట్ ఇవ్వడానికి. మాకు $21 అయితే అయింది బిల్లు. ట్యూస్డేస్ ఏమవుతుందంటే $5 ఆఫ్ వస్తుందంట. సో ఆఫ్ తీసేసాక $16 అయితే అయింది, అంటే $800. మేము ఫ్రైస్ తింటాము, బ్రెడ్ తింటాము, చికెన్ తింటాము, ఈ గార్లిక్ సాస్ అన్నీ తింటాము, కానీ వాటరే తాగుతాం. కోక్ ఇలాంటివి తాగితే వెయిట్ పెరిగిపోతాం కదా, ఇలా ఉంటుంది మా డైట్. అందుకే వెయిట్ తగ్గట్లేదు మేము, అర్థమైందా? సో ఇవన్నీ తినేసాక ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. ఇలా ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ స్టే ఆసమ్, బాయ్.